సకాలంలో రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. కరీంనగర్ జిల్లాలో రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. గంగాధర మండలం అంబేద్కర్ చౌరస్తాలో రైతులతో కలిసి సుంకె రవిశంకర్ నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేపు జరిగేది జనహిత పాదయాత్ర కాదని జనహింస పాదయాత్ర అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వెంటనే యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో పాల్గొన్న సుంకె రవిశంకర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు రైతన్న తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఎరువులు ఎక్కడ దొరుకుతాయా అని ఎరువులు దొరికే చోటికి మబ్బుల లేచిపోయేటువంటి ఒక దౌర్భాగ్య దరిద్ర పరిస్థితి తెలంగాణలో దాపురించింది. ఆనాటి రోజులు తెస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ లో పాట కూడా ఉంది. ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్న అంటే నిజంగానే 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం కంటే ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి ఉండేనో, ఆధార్ కార్డులు లైన్లో పెట్టేటువంటి పరిస్థితి ఉండేనో, ఇవాళ ఎంత ఘోరమైనటువంటి నీచమైన పరిస్థితి వచ్చిందంటే మా అక్కా చెల్లెళ్ళు కూడా రోడ్ ఎక్కి మరి వాళ్ళ ఎరువుల కోసం లైన్లు కట్టేటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. దీనికి ముఖ్యమైనటువంటి మరి కారణం ఏంటంటే అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయడం, అవగాహన లేనటువంటి ఓ వ్యవసాయ శాఖ మంత్రి ఏం మాట్లాడతాడంటే మరి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలే ఈ యొక్క కృత్రిమమైనటువంటి ఎరువుల కొరత సృష్టిస్తున్నారని ఓ తలకాయ లేని మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మన కరీంనగర్ జిల్లా సిరిసిల్లాకు సంబంధించిన మన సిద్దిపేట సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటున్నాడంటే అసలు ఈ చెప్పులను లైన్లో పెట్టించేదే, ఈ రైతులను లైన్లో నిలబెట్టేదే ఎరువుల కోసం మరి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మరి ఈ యొక్క పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడుతుండో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. గతంలో వీళ్ళంతా మంత్రులుగా పనిచేశారు. ఏం మరి వాళ్ళకి ఏం అవగాహన ఉన్నది, ఏమున్నదనేటువంటిది ఇక్కడ కనీసం కూడా తెలియనటువంటి మంత్రులు ఉన్న కారణం చేత ఇవాళ ఈ పరిస్థితి తెలంగాణలో దాపురించి కోసము కేంద్రానికి ఢిల్లీ మూటలు పంపడం కోసము ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఎరువుల కొరత సృష్టించి మళ్ళీ దాని ద్వారా ప్రైవేట్ కంపెనీల ద్వారా దోచుకోవాలని ఒక ప్రయత్నం నడుస్తా ఉన్నది. తెలంగాణకి ఏం కావాలనో తెలియనటువంటి అవగాహన రాహిత్యమైనటువంటి కిషన్ రెడ్డి మరి ఇన్ని రోజుల నుంచి దాదాపుగా సుమారుగా 3 మాసాల నుండి జూన్ మాసం నుంచి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, అది హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మా బీఆర్ఎస్ లీడర్లందరూ, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎరువుల కొరత వస్తుంది, ఎరువులు అందించండి రైతులకని పోరాటం చేస్తుంటే మీకు కళ్ళుండి చూడలేకపోతుండ్రా, చెవులుండి వినలేకపోతుండ్రా, ఇవాళ సొయ్యి వస్తుందా? అయినా కరీంనగర్ రామగుండం నుంచి మరి 60,000 మెట్రిక్ టన్నుల యూరియాని ఒక కరీంనగర్కే ఇచ్చేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణలో ఎరువుల కొరత లేకుండా మరి తీసుకొచ్చి ఆనాడు మరి బ్రహ్మాండంగా కొరత లేకుండా ఎరువుల మరి రైతులకు ఇబ్బంది కాకుండా ఆనాడు కేసీఆర్ గారు రైతు బాంధవుడు తీర్చితే అది కూడా మీకు రోల్ మోడల్ గా కనిపించలేదా? 10 ఏళ్ల పాటు మరి ఏనాడన్నా యూరియా కొరత వచ్చిందా? రైతులు ఎన్నడన్నా చెప్పులు లైన్లో పెట్టినరా? ఏనాడన్నా ఆధార్ కార్డు లైన్లో పెట్టినరా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే ఇవాళ యూరియా కొరత వచ్చిందనేది తెలంగాణ ప్రజలకు మరి క్షమాపణ చెప్పాలి. ముక్కు భూమికి రాసి చెంపలు వేసుకొని ఈ రైతాంగానికి క్షమాపణ చెప్పి వెంటనే ఈ యొక్క యూరియాని తెలంగాణ రైతాంగానికి అంతా కూడా మరి సప్లై చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.